తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ కట్టుదప్పుతుందా? విషయం ఏదైనా సరే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారా? నోరు అదుపులో పెట్టుకోమని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకులకు వార్నింగ్ ఇచ్చింది నిజమేనా? అదుపు అదుపు మాట పొదుపని సూటిగా సుత్తు లేకుండా చెప్పేశారా? ఇంతకీ బీజేపీలో ఏం జరుగుతుంది? కిషన్ ఆ స్థాయికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పార్టీ లైన్ దాటొద్దు, సొంత అజెండాలతో ఎవరు మాట్లాడవద్దు, సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడేది ఎవరైనా పార్టీ వాయిస్ ఉండాలి తప్ప మీ పైత్యాలను పార్టీ మీద రుద్దొద్దని రాష్ట్ర నేతలకు వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయన. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆఫీస్ బ్యారర్స్, ఇంకా అధికార ప్రతినిధులంతా ఆ టెలికాన్ఫరెన్స్ లో ఉన్నారట. ముఖ్యమైన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి కిషన్ గట్టిగానే చొరకలంటించారంట ఒక్కొక్కరికి. సో నోటికి వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడొద్దని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారట ఆయన. ఎవ్వరూ పార్టీ లైన్ దాటొద్దని, నాతో సహా ఎంతటి వారైనా సరే సొంత అజెండాను పార్టీ అజెండాగా అనుకోవద్దని, ఆ బోర్డర్ లైన్స్ తెలుసుకొని మాట్లాడితే అందరికీ మంచిదని కూడా చెప్పినట్టు సమాచారం. సో ఒకే అంశం మీద ఒక్కో నేత ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. ఒక్కరు మాట్లాడిన దాన్ని మరొకరు ఖండిస్తున్నారని, ఇదేం పద్ధతి అంటూ కూడా అందరినీ డైరెక్ట్ గా ప్రశ్నించారు కిషన్ రెడ్డి. సో కొద్ది రోజులుగా పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారన్న విషయంపై ఢిల్లీ పెద్దలు కూడా నేరుగా ఫిర్యాదులు వెళ్తున్నాయి. అప్పుడెప్పుడో హెచ్సి భూముల కాడ నుంచి రీసెంట్ గా కొన్ని ఇష్యూస్ వరకు కూడా అంటే ఒకళ్ళు ఒక మాట మాట్లాడితే ఇంకొకళ్ళు ఇంకోటి మాట మాట్లాడుతున్నారు బీజేపీలోనే. దాన్నింటిని దృష్టిలో ఉంచుకొని కిషన్ రెడ్డి వార్నింగ్ ఇష్యూ తెలుస్తుంది. తాజాగా కేసీఆర్ కు కవిత రాసిన లేఖ విషయంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రీతిని స్పందించారు. అలాగే సొంత పార్టీ నేత ఈటెల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం మీద కూడా ఎవరికి తోచినట్టుగా వారు స్పందించారు. సో ఇది అటు పార్టీకి ఇటు వ్యక్తిగతంగా ఈటలకు ఇబ్బంది కలిగిందని చెప్పుకుంటున్నారు. ఈ రెండింటి మ్యాటర్ ఢిల్లీకి చేరడం, పార్టీ పెద్దలు సీరియస్ అవడంతో సేమ్ అదే ఫోర్స్ ను కిషన్ రెడ్డి కిందికి అప్లై చేసినట్టు ప్రచారం జరుగుతుంది. కొంతమంది నేతలు తాము ఒక జాతీయ పార్టీలో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి స్థాయికి తగిన మాటలు మాట్లాడుతున్నారని, అస్సలు వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడేస్తున్నారన్న అభిప్రాయం ఉందట హైకమాండ్ లో. చివరికి కొన్ని సందర్భాల్లో అలాంటి వ్యాఖ్యలకు వివరణలు ఇచ్చుకోలేక, కవర్ చేసుకోలేక నానా తంటాలు పడాల్సి వస్తుందని, ఇలాంటి వాటికి చెక్ పెట్టుకుంటే మొత్తానికి ఇబ్బంది అన్న అభిప్రాయం పెరుగుతుంది తెలంగాణ బీజేపీలో. కిషన్ రెడ్డి తాజా వార్నింగ్ ఎంత వరకు పనిచేస్తుందని చూడాలంటున్నారు పరిశీలకులు. సో కిషన్ రెడ్డి వార్నింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.